హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇఫ్ ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ఆఫ్టర్ దట్ మార్కెట్ లో ఒక షార్ప్ అప్ సైడ్ ర్యాలీ విట్నెస్ చేసాం. కాకపోతే మార్కెట్ లో హైయర్ లెవెల్ నుంచి క్లియర్ రిజెక్షన్, మళ్ళీ మార్కెట్స్ ఇంక్రీజ్ అవడానికి ట్రై చేసింది, మళ్ళీ క్లియర్ రిజెక్షన్ అండ్ అగైన్ రికవర్ అవడానికి ట్రై చేసింది, మళ్ళీ స్లైట్ రిజెక్షన్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ లో ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మనకి కామన్ గా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ 50 స్లైట్ పాజిటివ్, సింపుల్ గా చెప్పాలంటే న్యూట్రల్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు నిఫ్టీ 50 పర్ఫార్మెన్స్ కి సపోర్ట్ చేసిన ఇండెక్సెస్ ఆర్ అదర్ సెక్టార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా స్లైట్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. 0.5 నుంచి 1%, కొన్ని సెక్టార్స్ 2% కూడా వెళ్ళింది. ఓన్లీ ఐటీ సెక్టర్ 1% నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీడియా సెక్టర్ కూడా 0.5% నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని సెక్టార్స్ లో పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. సో ఓవరాల్ గా నిఫ్టీ 50 స్లైట్ పాజిటివ్, జస్ట్ ఒక 0.5% మాత్రమే పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ టెక్నికల్ గా చూసుకుంటే మనకి హైయర్ లెవెల్ నుంచి చాలా క్లియర్ రివర్సెస్, నథింగ్ బట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ న్యూస్ ఏంటి అండ్ అలాగే రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ ఏంటి, వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఎలక్షన్ రిజల్ట్స్. సో ఈ రోజు మనకి 5 స్టేట్స్ సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతున్నాయి. జనరల్ గా స్టేట్ ఎలక్షన్స్ మార్కెట్ ని అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చేయదు అండ్ అలాగే పాలిటిక్స్ కూడా మార్కెట్ ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. ఇక్కడ మనం ఓన్లీ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాలసీస్ కూడా స్టేబుల్ గా ఉంటాయి. సడన్ గా పాలసీస్ చేంజ్ అవ్వం ఆర్ సడన్ గా ట్యాక్స్ సంబంధించిన చేంజెస్ కూడా రావు. సో ఈ రోజు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ లో పర్టికులర్ గా నార్త్ ఇండియాలో అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ చాలా క్లియర్ లీడింగ్ లో ఉంది. జనరల్ గా ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్, బికాస్ సెంట్రల్ లో కూడా బీజేపీ ఉంది కాబట్టి అగైన్ బీజేపీ విన్ అవడం అనేది ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ బూస్ట్ అప్ చేస్తుంది, ఎందుకంటే పాలసీస్ అన్ని స్టేబుల్ గా ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సౌత్ ఇండియా స్టేట్స్ చూసుకుంటే జనరల్ గా సౌత్ ఇండియాలో ప్రతిసారి రీజనల్ పార్టీస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల మార్కెట్ లో స్లైట్ వాలటాలిటీ వచ్చింది తప్ప దీని వల్ల లాంగ్ టర్మ్ లో మార్కెట్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు. జస్ట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ స్లైట్ వాలటాలిటీ విట్నెస్ చేసాం. అండ్ సెకండ్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన టాక్స్. సో రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఈ రెండు కంట్రీస్ మధ్య రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఇరాన్ యుఎస్ కి ఒక ప్రపోజల్ పంపించింది 14 పాయింట్స్ అగ్రిమెంట్ తో కంప్లీట్ వార్ స్టాప్ చేయడానికి, అంటే సీజ్ ఫైర్ కాకుండా కంప్లీట్ గా వార్ స్టాప్ చేయడానికి ఒక 14 పాయింట్ ప్రపోజల్ ని యుఎస్ కి సెండ్ చేసింది. ఈ 14 పాయింట్స్ లో ఇరాన్ మేజర్ గా మెన్షన్ చేసిన పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఇరాన్ మీద ఉన్న సాంక్షన్స్ అన్ని రిమూవ్ చేసి ఇరాన్ అకౌంట్స్ మొత్తం కూడా అన్ఫ్రీజ్ చేయాలి. అండ్ సెకండ్ మేజర్ నావల్ బ్లాకేడ్, ఇప్పుడు యుఎస్ నావల్ ఏరియాలో కంప్లీట్ గా ఇరాన్ షిప్స్ ని బ్లాక్ చేస్తుంది, దాన్ని కూడా ఇమీడియట్ గా స్టాప్ చేయాలి. అండ్ అలాగే ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ యాక్టివిటీస్ ఆ న్యూక్లియర్ డెవలప్మెంట్స్ లో యుఎస్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇలాంటి ఒక మేజర్ 14 పాయింట్స్ ని ప్రపోజల్ కింద పెట్టింది. ఇరాన్ పంపించిన ఈ 14 పాయింట్స్ ప్రపోజల్ ని యుఎస్ రిజెక్ట్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే రీసెంట్ గా ఇనిషియేట్ అయిన టాక్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన సీరియస్ ఇంపాక్ట్. అండ్ దీంతో పాటు మనం చెక్ చేసుకోవాల్సిన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ నథింగ్ బట్ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఈ రోజు 5% వరకు ఇంక్రీజ్ అయింది. సమ్వే క్లోజ్ టు $114 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వీడియో చేసే టైం కి $114 దగ్గర క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం కూడా మార్కెట్స్ కి నెగటివ్ సెంటిమెంట్. సో దీస్ వర్ ది మేజర్ రీజన్స్ అండి ఈ రోజు మార్కెట్ ఒక డైరెక్షన్ ఇంపాక్ట్ చేశాయి. అండ్ ఈవెన్ రేపటి మార్కెట్స్ లో మనం చెక్ చేసుకోవాల్సింది కూడా ఫర్దర్ గా యుఎస్ అండ్ ఇరాన్ సంబంధించిన టాక్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన అప్డేట్స్ చూసుకోవాలి. అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా రేపు కూడా చెక్ చేసుకోవాలి. అంటిల్ ఆర్ అన్లెస్ ట్రేడ్ ఆఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఓపెన్ అయ్యేంత వరకు ప్రతిరోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది, పర్టికులర్ గా ఇండియన్ మార్కెట్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒక హై పవర్ నుంచి మనకి క్లియర్ రివర్స్ వచ్చింది. అది 24,300 లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ మళ్ళీ ఈ సపోర్ట్ కూడా క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యి, సో ఈ ప్రాసెస్ లో 24,200 దగ్గర కూడా ఫస్ట్ ఇనిషియల్ గా ఒక సపోర్ట్ తీసుకుంది కాబట్టి అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కిందకి వచ్చింది. సో దీన్ని మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ నథింగ్ బట్ సైకలాజికల్ లెవెల్ 24,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా ట్రై చేస్తుంది. సో ఈ రోజు చూసుకుంటే ఈ 3 లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్ గా వర్క్ అయింది. సో రెసిస్టెన్స్ దగ్గర క్లియర్ రివర్సల్ అండ్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, సపోర్ట్ బ్రేక్ అయింది. అండ్ అలాగే ఇమీడియట్ సపోర్ట్ దగ్గర కూడా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. సో రేపటి మార్కెట్స్ కూడా ఇదే లెవెల్స్ ని మనం మేజర్ లెవెల్స్ కింద తీసుకుని ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో వన్స్ 24,000 లెవెల్ బ్రేక్ చేస్తుందంటే ఫర్దర్ గా 23,800 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అండ్ 24,300 క్రాస్ అయిందంటే మళ్ళీ ఫర్దర్ గా 24,600 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. అండ్ మోర్ ఓవర్ మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది, ఖచ్చితంగా మార్కెట్స్ లో వాలటాలిటీ విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ఒక్కసారి ఓవరాల్ సెంటిమెంట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రీసెంట్ స్వింగ్ లో నుంచి చూడండి ఒక్కసారి మనకి మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కరెక్షన్, మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కరెక్షన్. అంటే స్టిల్ ఇంకా మార్కెట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతూనే ఉంది, టెక్నికల్ గా అప్ ట్రెండ్ లో ఉంది. కానీ ఈ రోజు వచ్చిన యాక్టివిటీని చూడండి, మనకి ఎంత స్ట్రాంగ్ ఇంపల్స్ మూవ్ అయితే వచ్చిందో అంతే లెవెల్ కంపల్సివ్ మూవ్ కూడా వచ్చింది. ఇంపల్స్ ఆర్ కంపల్సివ్ మూవ్ అంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనుకుంటే మనకి ఇలా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో మార్కెట్ డైరెక్షన్ అప్ ట్రెండ్ అంటే
కాస్ట్ అంటే లో వాల్యూ నుంచి హై వాల్యూకి వెళ్తుంది కదా. సో ఇప్పుడు నేను ఒక బ్లూ లైన్ తో డ్రా చేస్తున్న లైన్స్ అబ్జర్వ్ చేయండి. అంటే మార్కెట్ ఒక ట్రెండ్ కి ప్యారల్ గా ఉన్న మొమెంటం ఇది. అండ్ అలాగే గ్రీన్ లైన్స్ చూడండి, మార్కెట్ ఒక ట్రెండ్ కి అగేన్స్ట్ గా ఉంది. అంటే మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్ అయితే ఇది రివర్స్ మూవ్ అవుతుంది. సో ఇంపల్సివ్ మూవ్ అంటే ఏదైతే ట్రెండ్ కి ప్యారల్ గా మూవ్ అవుతుందో వాటిని ఇంపల్సివ్ మూవ్ అంటారు. అండ్ కరెక్షన్ మూవ్ అంటే ట్రెండ్ కి అగేన్స్ట్ గా ఉన్న మూమెంటం ని కరెక్టివ్ మూవ్స్ అంటారు. ఈ బ్లూ లైన్స్ తో ఉన్నవన్నీ ఇంపల్సివ్ మూవ్స్ అంటే ట్రెండ్ తో పాటు ప్యారల్ గా ఉన్నాయి. గ్రీన్ లైన్స్ తో ఉన్నవన్నీ కూడా కంపల్సివ్ మూవ్స్, ట్రెండ్ కి అగేన్స్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక అప్ ట్రెండ్ ఫామ్ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్ లో ఇంపల్సివ్ మూవ్ ఒక లెంత్ ఎక్కువ ఉండాలి, కంపల్సివ్ మూవ్ ఒక లెంత్ తక్కువ ఉండాలి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్, ఒక స్ట్రాంగ్ ప్యారల్ మూవ్ వచ్చింది, ఒక స్లైట్ కంపల్సివ్ మూవ్, మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్. బట్ మనకు వచ్చిన కరెక్షన్ లెంత్ అనేది ఎక్కువ. సో ఇక్కడ ఎంతైతే ఇంపల్సివ్ మూవ్మెంట్ జరిగిందో, నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే ఎంతైతే బయింగ్ యాక్టివిటీ జరిగిందో అంతే లెవెల్ సెల్లింగ్ యాక్టివిటీ కూడా జరిగింది. అంటే ఈ ఎంటైర్ రీజన్ లో బయర్స్ ఒక స్ట్రెంత్ ఉందని మనం చెప్పలేం. వేరాస్ ఈ పర్టికులర్ రీజన్ లో బయర్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉంది, సెల్లర్స్ ఒక స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. బట్ ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ బయింగ్ జరిగిందో ఈ రోజు ఇంట్రాడే మొత్తం అంతే అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ కూడా జరిగింది. సో ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ బయర్స్ ఒక స్ట్రెంత్ స్లైట్ గా వీక్ అవుతుంది. అండ్ అలాగే ఈ రోజు జరిగిన యాక్టివిటీలో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ ప్రాపర్ సెల్లింగ్ జరుగుతూనే వచ్చింది కదా, ఇంక్రీజ్ అయిన ప్రతిసారి సెల్లింగ్ జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో మీకు ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కూడా ఒకటి వచ్చింది. సో దట్స్ వై మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ మనం అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ గా ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే అప్ ట్రెండ్ నుంచి నెగిటివ్ కి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, ఇంకా అప్ ట్రెండ్ లో ఉంది. మేబీ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ మళ్ళీ అప్ ట్రెండ్ కి వెళ్ళొచ్చు. కాబట్టి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఒక బయింగ్ స్ట్రెంత్ వీక్ అవుతుంది కాబట్టి డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కి స్టిక్ ఆన్ వెళ్దాం. సో ఇప్పుడు రేపు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది, సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా ఓపెనింగ్ జరిగింది అనుకున్నాం. సో ఒకవేళ నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే టెక్నికల్ గా మీకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ వచ్చింది అండ్ 24,200 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి 24,200 అబౌవ్ మనం ఏదన్నా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ అబౌవ్ బ్రేక్అవుట్ వచ్చిందంటే మీకు ఇక్కడ ఫార్మ్ అయిన ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ అలాగే రీసెంట్ రెసిస్టెన్స్ అన్న 24,200 బ్రేక్ అవుతుంది కాబట్టి 24,200 అబౌవ్ పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మనకి ఇనఫ్ స్పేస్ ఉందా అంటే స్పేస్ లేదు, చాలా తక్కువ స్పేస్ ఉంది. ఎందుకంటే ఇమీడియట్ గా 24,300 రీసెంట్ స్వింగ్ హై అండ్ అలాగే ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ కూడా అది. అక్కడ నుంచి మనకి మేజర్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. సో ఇన్స్టెడ్ 24,200 బ్రేక్అవుట్ దగ్గర అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం కంటే నేను 24,300 అబౌవ్ అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుని దీన్ని సేఫెస్ట్ ట్రేడ్ కింద కన్సిడర్ చేస్తాను. డిపెండ్స్ మీ కంఫర్ట్ బట్. ఒకవేళ మీ ప్రాఫిట్ తక్కువ ఉంది, స్టాప్ లాస్ కూడా తక్కువ పెట్టుకుంటున్నారు అనుకుంటే 24,200 అబౌవ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ 24,300 అబౌవ్ మన స్ట్రాంగ్ మొమెంటం ని క్యాప్చర్ చేసుకోవడానికి ఎక్కడ నాయిస్ లేకుండా, ఎక్కడ రిజెక్షన్ లేకుండా ఒక ఫ్రీ మొమెంటం ని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దట్స్ వై 24,300 అబౌవ్ హై సక్సెస్ రేట్ దొరుకుతుంది. అండ్ అలాగే ఒకవేళ మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ ఈ రోజు ఇంట్రాడే లో నథింగ్ బట్ 24,000 సైకలాజికల్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ అదే సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది అండ్ రౌండ్ ఫిగర్ కూడా కాబట్టి సో 24,000 బిలో మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ 23,800 బ్రేక్ చేసిన మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అవుతుంది. ఎందుకంటే రీసెంట్ స్వింగ్ ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే లెవెల్ బ్రేక్ అయిందంటే స్ట్రాంగ్ ఫాల్ కూడా వస్తుంది. సో ఈ రెండు సినారియోస్ లో డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ మొమెంటం ఇన్ బిట్వీన్ దిస్ లెవెల్ ఈ రీజన్ లోనే ఒకవేళ ప్రైస్ స్ట్రక్ అయింది అనుకుంటే దీని మొత్తాన్ని నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి, పర్టికులర్లీ ఫర్ ఆప్షన్ బయర్స్. ఈ 200 పాయింట్స్ లో మనం మొమెంటం క్యాప్చర్ చేయలేం, ప్రాపర్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయలేం. సో అందుకని ఈ జోన్ లో ఉన్నంత వరకు బయింగ్ ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు. మరోవర్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనకి రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి లెవెల్స్ ప్లాట్ చేసుకుంటే 78,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రోజు మార్కెట్ ఇంక్రీజ్ అయినాక అదే లెవెల్ నుంచి క్లియర్ రివర్సల్ వచ్చింది అండ్ ఇట్స్ ఇంట్రాడే లో పాయింట్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 77,000. సో మార్కెట్ ఈ 1000 పాయింట్స్ రీజన్ లో ఉంది కాబట్టి రేపు ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇదే లెవెల్స్ దగ్గర తీసుకుందాం. ఫర్దర్ గా మార్కెట్ ఇక్కడికి వెళ్ళిందంటే రివర్సల్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ అప్ సైడ్ బ్రేక్ చేసినా మనం బై సైడ్ కి వెళ్తాం. ఆర్ఎస్ ఇప్పుడు సపోర్ట్ దగ్గరికి వచ్చి ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈ కన్సాలిడేషన్ ఛానల్ మనకి బ్రేక్అవుట్ వచ్చిన అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర అప్ సైడ్ అండ్ 78,000 అబౌవ్ అప్ సైడ్ మనం ప్లాన్ చేసుకుంటాం. డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే క్లియర్ 77,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం డౌన్ ట్రెండ్ లో కూడా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ నిఫ్టీ. సో ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే మనకి కొంచెం కన్ఫ్యూజింగ్, నథింగ్ బట్ అంత కంఫర్టబుల్ లెవెల్స్ దగ్గర ఏం ప్రైస్ లేదండి. సో మనకి మేజర్ లెవెల్ చూసుకుంటే ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ 55,600. ఇది ఈ రోజు ఇంట్రాడే హై అంటే మేజర్ స్వింగ్ హై అయితే ఏం కాదు. సో దీని ఒక టెంపరీ ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ నాట్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ 55,000 దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది, ఎందుకంటే మార్కెట్ బిలో క్లోజ్ అయింది కాబట్టి ఆ లెవెల్ రెసిస్టెన్స్ అనుకుంటాం. అండ్ ఇక్కడ రీసెంట్ స్వింగ్ లో ఒక ఫార్మ్ అవుతుంది ఒక టెంపరీ సపోర్ట్ లెవెల్ 54,800 టెంపరీ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ జోన్ మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. 54,800 నుంచి 55,000 ఈ 200 పాయింట్స్ కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. ఈ 200 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో 55,000 అబౌవ్ మనం అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం అండ్ ఇంట్రాడే లో బిలో డౌన్ సైడ్ ట్రేడ్స్. ఒకవేళ ఇది రిస్క్ అనిపిస్తే 54,000
1500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మనం ప్రాపర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ లొకేషన్. ఎందుకంటే మీకు ఈ జోన్ బ్రేక్ అయిందంటే మళ్ళీ బ్రేక్అవుట్ తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి తక్కువ స్పేస్ ఉంది. సో ఇన్స్టెడ్ 54,500 నథింగ్ బట్ రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ అయినాక డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే హై విన్నింగ్ ట్రేడ్స్ నథింగ్ బట్ స్ట్రాంగ్ మూమెంటం ట్రేడ్స్ ని మనం క్యాప్చర్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ హైయర్ లెవెల్ నుంచి స్లైట్ రిజెక్షన్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 5% ఇంక్రీజ్ అయింది ఈ రోజు ఇంట్రాడేలో. యుఎస్ అండ్ ఇరాన్ నుంచి పీ స్టాక్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ పాజిటివ్ అవుట్పుట్ అయితే రావట్లేదు. ఓన్లీ ఏదైనా పాజిటివ్ ఇంపాక్ట్ ఉందనుకుంటే అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ లీడింగ్ లో ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బికాస్ పాలసీస్ అన్ని స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి. సో దట్ ఈస్ ఓన్లీ పాజిటివ్ సినారియో. అపార్ట్ ఫ్రమ్ దట్ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అయితే లేదు. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ రోజు నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.